తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న వాటి తెలియదా? ఇక మళ్ళా మొన్నటి వరకు మన మొగోడు ఒకటైలాగులు వేసిండా. బాహుబలి గేట్ తొలగించారు. సీఎం కోసం సచివాలయంలో వాస్తు మార్పులు. 3 కోట్లతో గేటు 4 సమీపంలో కొత్త ద్వారం. ఏమని చెప్పిర్రు? మామూలు డైలాగ్ లేయలే. కేసీఆర్ గారికి వాస్తు పిచ్చింది, అది ఉంది, ఇది ఉందని. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏంది? ఈయన చేస్తున్న పని ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాస్తు పిచ్చి కాదా ఇది? ఈ 3 కోట్లతోని గురుకులాలలో చచ్చిపోయేటోళ్ళ పిల్లలకు అందరికీ మంచి బువ్వ పెట్టొచ్చు కదా. ఈ 3 కోట్లతోని ప్రభుత్వ పాఠశాలకు టాయిలెట్లు మంచి ఇవ్వచ్చు కదా. ఈ 3 కోట్లతోని దవాఖానాలు, ప్రభుత్వ దవాఖానాలలో ఎక్విప్మెంట్ ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు? వాస్తు పిచ్చి అని అప్పుడేమో మొత్తం బట్టగాల్సి మీదేశీలు. ఇవాళ జరుగుతున్నది ఏందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? ఇంతకు మించి వీళ్ళు ఏమన్నా చేయగలుగుతారా? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ పరిణామాలకు సంబంధించి వాస్తవాలన్నింటినీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా ఆగం చేస్తున్నాడో అయితే చూడండి మీరే. పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం ప్రజల కోసం కాదు, ప్రజల్ని మోసం చేసే విధంగా మాత్రం ఉన్నది అని చెప్పడానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఇది.